హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం స్వీట్ కార్న్ పకోడీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ స్వీట్ కార్న్ పకోడీని మనం 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఇలా వేడివేడిగా స్వీట్ కార్న్ పకోడీ చేసి టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్వీట్ కార్న్ పకోడీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 5 కప్పులు స్వీట్ కార్న్ వేసుకోవాలి. మొత్తం స్వీట్ కార్న్ మిక్సీ జార్లో పట్టదు కాబట్టి నేను కొద్దిగా వేస్తున్నాను. తరువాత 2 ఇంచుల అల్లం వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. స్వీట్ కార్న్ను ఇలా వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిగతా స్వీట్ కార్న్ కూడా ఇదే విధంగా మిక్సీ వేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పిండిలో టేస్ట్కి తగినంత ఉప్పు, సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, చిన్న కట్ట కొత్తిమీర, చిన్న కట్ట పుదీనాను ఇలా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ వేసుకున్న కప్పుతోనే 1 కప్పు బియ్యం పిండి, అరకప్పు శనగపిండి వేసుకోవాలి. తరువాత పిండంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండి మీకు పల్చగా అనిపిస్తే ఇంకొంచెం బియ్యం పిండి వేసుకొని కలుపుకోవచ్చు. పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో మరో అరకప్పు స్వీట్ కార్న్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న చిన్న బాల్స్లా చేసుకొని వేడి నూనెలో వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న చిన్న బాల్స్లా చేసి వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే వీటిని వడల్లా చేసుకొని వేసుకోవచ్చు. ఉల్లిపాయ పకోడీ వేసుకుంటాం కదా, అలా అయినా వేసుకోవచ్చు. ఆయిల్కి సరిపడినన్ని పకోడీ మాత్రమే వేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్వీట్ కార్న్ పకోడీ ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ పకోడీ మనకు టీ టైమ్ స్నాక్స్కి కూడా చాలా బాగుంటాయి. మనకు చాలా టేస్టీగా స్వీట్ కార్న్ పకోడీ రెడీ అయిపోయింది. ఈ స్వీట్ కార్న్ పకోడీ మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని టమాటా సాస్ ఇంకా ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే స్వీట్ కార్న్ పకోడీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.